ఐఐటి ముంబై దేశంలోనే అగ్రగామి సాంకేతిక శిఖరం, ప్రతిభాశాలుర దిక్సూచి, ఆధునిక విజ్ఞానానికి అసలైన చిరునామా. పుస్తకాలు, ప్రయోగాలే అక్కడి విద్యార్థుల ప్రపంచం. సాంకేతిక ప్రపంచంలో నూతన ఆవిష్కరణలే వారి స్వప్నాలు. అయితే ఆ క్యాంపస్లోనే ఆ ప్రపంచానికి దూరంగా ఓ విద్యార్థి. నిత్యం ఆధ్యాత్మిక గ్రంథాలే అతని లోకం, అదే జీవితం. తోటి విద్యార్థులు ఎగతాళి, హేళన చేస్తున్నా చలించేవాడు కాదు. వారి మాటలను పట్టించుకునేవాడు కాదు. తన ధోరణిలో తాను చదువు సాగిస్తూ సదా ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవించేవాడు. భారతీయ సంస్కృతిని గాఢంగా ప్రేమించేవాడు. భగవద్గీతా సారాన్ని సైతం వంటబట్టించుకున్నాడు. అంతేకాదు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభుపాద స్వామి సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఆ బోధనల పట్ల ఆకర్షితుడయ్యాడు. అయితే ఐఐటిలో చేరిన తమ బిడ్డ గొప్ప ఇంజనీర్ అవుతాడని, తమకి చేదోడు వాదోడుగా నిలుస్తాడని అతని తల్లిదండ్రులు భావించారు. కాని అతను ఆధ్యాత్మికత వైపు ఆసక్తి కనబరుస్తుండడం ఆ తల్లిదండ్రుల్ని కలవరపెట్టింది. అతనికి నచ్చచెప్పినా ఫలితం దక్కలేదు. తాను చదువుకు సంపూర్ణ న్యాయం చేస్తానని, అయితే ఆధ్యాత్మిక భావజాలాన్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని ఆ బిడ్డ తేల్చి చెప్పాడు. పరోపకారమే పరమాత్మకి చేసే ఉపకారమని గీతలో భగవానుడు చెప్పిన మాటలే అతన్ని ఆవహించాయి. దరిద్రనారాయణుల సేవే నిజమైన సేవగా భావించాడు. ఫలితంగా భక్తి మార్గంలోకి మరలి ఆధ్యాత్మికతకు సరికొత్త అర్థం చెప్పాడు. పేదరికంలో మగ్గే పిల్లల కళ్లల్లో కోటి కాంతులు నింపాడు. ఆకలితో అలమటించే చిన్నారులను అక్కున చేర్చుకున్నాడు. అమ్మలా ఆదరించి గోరుముద్దలు తినిపించాడు. ఎండిన డొక్కల్లో జవజీవాల్ని నింపాడు. ఆయన అక్షరాల లక్షలాది మంది పిల్లల పాలిట అన్నదాత, చిన్నారుల ముంగిట అక్షయ పాత్ర. మధు పండిట్ దాస్ సచ్చిదానంద విగ్రహ. భగవద్గీతను జీవన వేదంగా భావించే మధు పండిట్ దాస్ 1956 సెప్టెంబర్ 11న తమిళనాడులోని నాగర్కోయిల్లో జన్మించారు. ఆయన తల్లి పుష్ప, తండ్రి శాస్త్రవేత్త ఆర్ రవిశంకర్. 1985లో మధు పండిట్ దాస్ శ్రీలతను వివాహమాడారు. మధు పండిట్ దాస్ అసలు పేరు మధుసూదన్. చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాల పట్ల మక్కువ ఎక్కువ. ప్రీ డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడే కళాశాల విద్యార్థి విభాగంలో చురుకైన పాత్రను పోషించాడు. సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూనే చదువులో ప్రతిభ చాటుకునేవాడు. అంతేకాదు, అఖిల భారత స్థాయిలో నిర్వహించే నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం ఎంట్రన్స్లో విజయం సాధించాడు. ఆ తరువాత ఏకంగా ముంబై ఐఐటిలో సీటు సంపాదించుకున్నాడు. బీటెక్ చదువుతున్న సందర్భంలోనే ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభుపాద స్వామి రాసిన గ్రంథాలు చదివి ప్రభావితుడయ్యాడు. 1980లో ముంబై ఐఐటిలోనే బీటెక్ పూర్తి చేసుకుని ఎంటెక్లో ప్రవేశం పొందాడు. ఆ సమయంలో ఇస్కాన్ సిద్ధాంతాల పట్ల పూర్తిగా ఆకర్షితుడై ఆ సంస్థలో సభ్యత్వాన్ని స్వీకరించడానికి నిశ్చయించుకున్నాడు. ఎంటెక్ పూర్తి చేశాక ఇస్కాన్లో చేరాడు. తన పేరుని మధు పండిట్ దాసుగా మార్చుకున్నాడు. ఇస్కాన్ సభ్యుడిగా ఆయన దక్షిణ భారతంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ సంస్థ కార్యకలాపాల్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. ఫలితంగా ఆయన ఇస్కాన్ త్రివేంద్రం విభాగానికి అధ్యక్షులుగా నియమితులయ్యారు. తన కార్యదక్షతతో కొద్ది కాలంలోనే ఆ రాష్ట్ర విభాగాన్ని సమర్థంగా తీర్చిదిద్దారు. అక్కడ అనేక సమాజహిత కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన పనితీరు చూసి కేంద్ర కమిటీ తిరిగి బెంగళూరు విభాగం బాధ్యతల్ని ఆయనకు కట్టబెట్టింది. మధు పండిట్ దాస్ నిర్వాహక బాధ్యతలు స్వీకరించగానే మొత్తం బెంగళూరు విభాగం స్వరూప స్వభావాలనే మార్చేశారు. కొద్ది కాలానికే భక్తులను సమీకరించి వారిని సేవారంగాల వైపు మళ్లించడంలో సఫలీకృతులయ్యారు. ఆ సమయంలో బెంగళూరు విభాగం ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో తన కార్యక్రమాలను సాగించేది.
ఇస్కాన్ కార్యక్షేత్రాన్ని విస్తృతం చెయ్యాలన్న ఆలోచనతో ఉన్న మధు పండిట్ దాస్ కొంత భూమిని కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫలితంగా ప్రభుత్వం కొండలు బండలతో ఉన్న 6.5 ఎకరాలను కేటాయించింది. అది చూసి అంతా పెదవి విరిచారు. అక్కడ భవన నిర్మాణానికి ఏ ఆర్కిటెక్టు డిజైన్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇక స్వయంగా ఇంజనీర్ అయిన మధు పండిట్ దాస్ తానే ఆర్కిటెక్ట్ పాత్రలోకి మారారు. కొండల్ని తొలచి రాళ్లను బద్దలు చేసి కొద్ది కాలానికే ఆ ప్రాంతంలో మహాద్భుతాన్ని ఆవిష్కరించారు. అద్భుత కట్టడాలకు జీవం పోశారు. దాదాపు 38 కోట్లతో నిర్మించిన భవన సముదాయాన్ని 1997లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రారంభించారు. ప్రస్తుతం హరే కృష్ణ హిల్స్గా ప్రఖ్యాతి పొందిన ఆ ప్రదేశం నేడు బెంగళూరు నగరానికే సిగపువ్వు అయ్యింది. అరుదైన ఆధ్యాత్మిక ధామమయ్యింది. నేను ఇస్కాన్ సంస్థలో చేరిన తర్వాత ఆ కృష్ణుడు నా చేత పూర్తి చేయించిన మొదటి గొప్ప కార్యం ఈ సౌందర్యవంతమైన ఆలయ నిర్మాణం. 1997లో ప్రారంభించబడ్డ ఈ దేవాలయం రోజు 10,000 మంది భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. దక్షిణ భారతంలో తిరుపతి తర్వాత ఎక్కువ మంది భక్తులు వచ్చేది ఇక్కడికే. కేవలం 10 ఏళ్ల కాలంలోనే ఈ ఆలయం ఇంతటి ప్రాచుర్యాన్ని పొందడం ఎంతో గొప్ప విషయం. మధు పండిట్ దాస్ కార్యదీక్ష ఇస్కాన్ సంస్థలోని సభ్యులనే కాకుండా దేశంలోని అనేక మందిని ఆకర్షించింది. బెంగళూరు ఇస్కాన్ విభాగ అధ్యక్షుడిగా మధు పండిట్ దాస్ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల నుండే ఎన్నో సంచలనాలకు నాంది పలికాడు. కేవలం ప్రార్థనలకు, ఆధ్యాత్మిక చర్చలకు పరిమితం కాకుండా దీనజనుల సేవలోనూ పాలు పంచుకున్నారు. సామాజిక సేవా రంగాలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టి మానవ సేవయే మాధవ సేవ అనే వేదవాక్కును అక్షరాలా అమలుపరిచారు. గ్రామీణ భారతావని సమగ్రంగా అభివృద్ధి సాధించినప్పుడే అసలైన పురోభివృద్ధి సాకారమవుతుందని విశ్వసించారు. అందుకనుగుణంగా ఇస్కాన్ సంస్థ తరపున ఎన్నో ప్రజోపయోగమైన కార్యక్రమాల్ని విస్తృత స్థాయిలో చేపట్టారు. 1994లో మైసూర్, మాండ్యా జిల్లాల్లో సమగ్ర సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. శ్రీరంగపట్టణంలో కావేరీ నదీ తీరాన 110 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రైతు శిక్షణా కేంద్రాన్ని స్థాపించారు. ఈ శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న వేలాది మంది రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని కూడా నేర్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులలో రైతులకి నిపుణుల చేత శిక్షణని ఇప్పించారు. అంతేకాదు, గ్రామీణ మహిళలకు చేతి వృత్తుల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మ్ వాస్ సెటప్. రైతులకు ప్రయోజనకరంగా ఆదర్శవంతమైన వ్యవసాయాన్ని నెలకొల్పాలని భావించాం. దానికి మైసూరు సమీపంలో కావేరీ నదీ తీరాన 120 ఎకరాల్లో జీవ ఎరువులను వినియోగించి ప్రకృతి సిద్ధమైన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాం. రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తూ సుమారు 2,000 మంది రైతులకు తర్ఫీదునిచ్చాం. రైతులు వ్యవసాయ సాగు తీరులో మార్పు మూలంగా వచ్చే నష్టాలను మేం భరించాం. తరువాత వారు లాభాలను ఆర్జించడానికి తగు విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ధ్రువపత్రాలను జారీ చేయించి వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నాం. చేంజ్ ఓవర్ ఫ్రమ్ కెమికల్ ఫార్మింగ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. ఇలా ఎన్ని చేసినా ఆయనలో ఇంకా ఏదో చెయ్యాలనే తపన, దృఢ సంకల్పం, మదిలో ఎన్నో ఆలోచనలు, మరెన్నో భావాలు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాద స్వామి కర్ణాటకలోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ అన్న సంతర్పణ జరిగింది. వందలాది మంది సహపంక్తి భోజనం చేశారు. భోజనాలయ్యాక విస్తరాకుల్ని పడేస్తుంటే కుక్కలు వాటిపై పడి ఎంగిలి మెతుకుల్ని ఆబగా తింటున్నాయి. కొంతమంది పిల్లలు కుక్కలతో పోటీ పడే హృదయ విదారక దృశ్యం స్వామీజీ కంటపడింది. ఆయన మనసు కరిగింది. పాపం బిడ్డలు ఎంత ఆకలితో ఉన్నారోనని పక్కవారితో ఆవేదన వెలిబుచ్చారు. ఆ మాటలు మధు పండిట్ దాసులో కొత్త ఆలోచనలకు బీజం వేశాయి. ఆకలితో అల్లాడే పిల్లలందరికీ ఒక్కపూటైనా పట్టెడన్నం పెట్టి వారి క్షుద్బాధ తీర్చాలని అప్పటికప్పుడే నిశ్చయించుకున్నారు.
ఆ ఆలోచనకి, ఆ భావనకి అద్భుత కార్యరూపమే అక్షయ పాత్ర. అక్షయ పాత్ర అక్షయ పాత్ర పిల్లలకు భోజనం అందించే ఓ గొప్ప కార్యక్రమం. అది పాఠశాలల్లో విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం. దీని ద్వారా అక్షరాస్యత శాతాన్ని మెరుగుపరుస్తున్నాం. అక్షయ పాత్ర అనే పదాన్ని మహాభారతం నుండి తీసుకున్నాం. దానికి కారణం భారతంలోని శ్రీకృష్ణుడి సాయంతో ద్రౌపది లెక్కలేనంత మంది అతిథులకు ఈ అక్షయ పాత్ర ద్వారా భోజనం పెట్టింది. అదేవిధంగా కొన్ని లక్షల మందికి ఆహారం పెట్టాలన్న ఆలోచనతో ఈ అక్షయ పాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2000 సంవత్సరం జూన్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకి ఉచితంగా పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని వడ్డిస్తారు. మొదట్లో బెంగళూరు పరిసర ప్రాంతాలలోనే 5 పాఠశాలలకు చెందిన 1500 మంది పిల్లలకి మధ్యాహ్న భోజనాన్ని అందించారు. మెల్లమెల్లగా ఈ కార్యక్రమాన్ని మరిన్ని పాఠశాలలకి ఉద్యమ రూపంలో విస్తరింపచేశారు. నేడది దేశంలోనే బృహత్తర కార్యక్రమంగా రూపుదిద్దుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చదువు పిల్లల్లో మనోవికాసానికి దోహదం చేస్తుంది. ఆ వికాసం అభివృద్ధికి బాటలు వేస్తుంది. కాని కడుపులో పుట్టెడు ఆకలి ఉన్న కుర్రాడికి పాఠం పట్ల ఎంత శ్రద్ధ ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అందుకే ముందు వాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, ఆ తరువాత చదువు చెప్పాలి. ఆకలంటే ఏంటో తెలియని చిన్నారుల చిద్విలాసాలతో పాఠశాలలు కళకళలాడాలి. అదే అక్షయ పాత్ర లక్ష్యం. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని తనొక వ్యక్తిగా కాక శక్తిగా ఈ మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా ఆయన కొనసాగింపచేస్తున్నారు. పేదరికం అనేది అసలు ఎందుకు ఏర్పడింది? అది మనిషి అమాయకత్వం వల్ల కలిగింది. దేవుడు ప్రతిదీ కల్పించాడు. సృష్టిలో మనిషికి కావలసిన సమస్త ఉంది. ఒక విధంగా మనుషులే ఈ పేదరికాన్ని సృష్టించుకున్నారు. వారే దీన్ని రూపుమాపాలి. స్వార్థపరత్వమే పేదరికానికి పరాకాష్ట. నేను దినపత్రికల్లో చదివాను, ప్రపంచంలోని 7 ధనవంతులు తలుచుకుంటే ఈ భూమి మీద పేదరికం అనేది ఉండదని. నిజమే, కానీ అది జరుగుతుందా? భక్తి ద్వారా పేదరికాన్ని పారదోలవచ్చు. నిర్మల హృదయం కలిగి స్వార్థాన్ని వదిలి మానవ సేవే మాధవ సేవ అన్న నీతిని పాటిస్తే ఈ లోకంలో పేదరికాన్ని అంతం చేయవచ్చు. తొలినాళ్లలో బెంగళూరుకే పరిమితమైన ఈ పథకాన్ని కర్ణాటకలోని మైసూర్, మంగళూరు, హుబ్లీ, ధార్వాడ్, బళ్ళారి జిల్లాలకు విస్తరింపజేశారు. కేవలం కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 17 లక్షల మంది చిన్నారులకు నేడు మధ్యాహ్నం ఆహారాన్ని అక్షయ పాత్ర అందిస్తోంది. దేశంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకంగా ఈ అక్షయ పాత్ర రూపాంతరం చెందింది. 2003లో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఓ స్వతంత్ర సంస్థగా ఆవిర్భవించింది. ఫౌండేషన్ కార్యక్రమాల్ని నిర్విరామంగా కొనసాగించడానికి నిధుల సమీకరణ కీలకాంశమయ్యింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం నిధుల్ని అక్షయ పాత్ర ఫౌండేషన్కు బదలాయిస్తున్నాయి. పిల్లలకు అన్నం పెట్టే బాధ్యతని ఈ సంస్థకి అప్పగిస్తున్నాయి. ఫలితంగా ఈ మహాయజ్ఞంలో కార్పొరేట్ సంస్థల్ని కూడా మధు పండిట్ దాస్ భాగస్వాముల్ని చేశారు. ఆయన చిత్తశుద్ధి, సేవాభావం, కార్యదీక్షాదక్షతలకి కార్పొరేట్ సంస్థలు ముగ్ధులయ్యాయి. అలా అక్షయ పాత్రకి తొలిసారి ఆత్మీయ హస్తాన్ని అందించింది ఇన్ఫోసిస్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి. మధు పండిట్ దాస్ కార్యాచరణ ప్రణాళికకి ఆమె ప్రభావితులయ్యారు. ఫలితంగా హుబ్లీ, ధార్వాడ్ పట్టణాల్లోని 25,000 మంది పిల్లల భోజన బాధ్యతని సుధామూర్తి స్వీకరించింది. కార్పొరేట్ సంస్థలతో సత్సంబంధాల్ని నిర్వహిస్తూ వారికి అక్షయ పాత్ర అనే అద్భుత కార్యక్రమం గురించి మధు పండిట్ దాస్ తరచూ వివరించేవారు. పర్యవసానంగా అక్షయ పాత్ర మహాయజ్ఞంలో ఎందరో పాలు పంచుకుంటున్నారు. కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలతో సహా దాదాపు 16,000 మంది దాతలు ఈ సత్కార్యంలో మేము సైతం అంటూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. మంచి పనికి సాయపడడానికి జనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనం చేయాల్సిందల్లా వాళ్లలో నమ్మకాన్ని కలిగించడమేనంటారు మధు పండిట్ దాస్.
అక్షయపాత్ర కార్యక్రమం కేవలం వంటకి వడ్డనకే సంబంధించింది కాదు. ఇది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమంగా నేడు రూపుదిద్దుకున్నది. అక్షయపాత్ర పాఠశాలలకి సరస్వతీ కళని ఆపాదించింది. విద్యార్థుల హాజరీ 100%తో పాఠశాలలన్నీ సందడిగా మారాయి. నిరుపేద కుటుంబాలకి అక్షయపాత్ర ఓ వరప్రసాదమయ్యింది. చదువుతో పాటు భోజనం కూడా లభ్యమవుతుండటంతో తమ పిల్లల్ని పాఠశాలలకి పంపించడానికి తల్లిదండ్రులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ పథకం ద్వారా పాఠశాల పిల్లలు పోషక విలువల స్థాయిని పెంపొందించుకోగలిగారు. పాఠశాలల్లో, క్రీడా మైదానాల్లో ఉత్సాహం పోటెత్తుతోంది. ఫౌండేషన్కు అధ్యక్షుడిగానే కాక మధు పండిట్ దాస్ మరెన్నో బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఇస్కాన్ బోర్డు చైర్మన్గా, ఇస్కాన్ కర్ణాటక సొసైటీకి అధ్యక్షుడిగా, పరిపాలక మండలి సభ్యుడిగా, బెంగళూరులోని ఇస్కాన్ దేవాలయానికి అధ్యక్షుడిగా, కృష్ణా హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ట్రస్ట్లకు మేనేజింగ్ ట్రస్టీగా తన సేవలనందిస్తున్నారు. అయితే ఆయన మానసపుత్రిక అయిన అక్షయపాత్ర కార్యక్రమం అంటే ఆయనకి ఎంతో మక్కువ. అక్షయపాత్రకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తారు. వంటకాల తయారీ నుండి అవి పాఠశాలలకు సరఫరా అయ్యేంత వరకు ఎక్కడా రాజీ పడకుండా ఉన్నత ప్రమాణాలని పాటించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తారు. భారత ప్రభుత్వం మధు పండిట్ దాస్ సేవల్ని కొనియాడుతూ 2016లో ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. ఐఐటి పూర్వ విద్యార్థి అయిన మధు పండిట్ దాస్ అక్షయపాత్ర కార్యక్రమ నిర్వహణకు టెక్నాలజీ సహకారాన్ని సంపూర్ణంగా తీసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్షయపాత్రకు అన్వయించి లక్షలాది మంది పిల్లలకు ఆకలి తీరుస్తున్నారు. ఇందులో పనిచేయగోరే వారికి ముందు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందుకుగాను ఆయన ఓ శిక్షణా కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. అంకిత భావమే పరమావధిగా భావించే సిబ్బందినే ఆయన స్వయంగా ఎంపిక చేస్తారు. సాంకేతిక నైపుణ్యం ఆసరాగా కొనసాగే మధ్యాహ్న భోజన తయారీ అంతా ఓ పద్ధతి ప్రకారం ఉంటుంది. స్టీమ్ బాయిలర్, కన్వేయర్ సిస్టమ్, హై స్పీడ్ కటింగ్ మిషన్, ఇలా వంటకి నీళ్లు మరిగించడం నుంచి వంట తయారయ్యాక వ్యాన్లలోకి ఎక్కించడం వరకు అంతా అత్యాధునికమే. శుచి, శుభ్రత, రుచి, పోషక విలువల విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకే వంట పని మొదలవుతుంది. సాంబారు వంటి ద్రావకాల తయారీ పూర్తవగానే పైపు లైన్ల ద్వారా కంటైనర్లలోకి పంపిస్తారు. సేంద్రియ ఎరువులతో పండిన పంటలనే వంటలకి ఉపయోగిస్తారు. 4 గంటల్లో లక్షలాది మందికి వంట తయారవుతుంది. అన్నం కొండ, సాంబారు సరస్సు, పెరుగు కొలను, ఇలా బెంగళూరులోని అక్షయపాత్ర వంటశాల ఓ అద్భుతం. అక్షయపాత్ర ఆయా ప్రాంతాల సంప్రదాయ రుచుల్ని పిల్లలకి వడ్డిస్తోంది. దక్షిణాదిలో అన్నం సాంబారుని, ఉత్తరాదిన రోటీ సబ్జీని చిన్నారులకు ప్రతినిత్యం ఆహారంగా అందిస్తారు. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకి పిండి వంటలతో భోజనాన్ని సిద్ధం చేయడం అక్షయపాత్ర ప్రత్యేకత. ఉదాత్తాశయంతో మహత్కార్యంగా నిర్వహిస్తోన్న అక్షయపాత్ర కార్యక్రమాన్ని ఎందరో ప్రముఖులు ప్రశంసించారు. మధు పండిట్ దాస్ సేవా నిరతిని కొనియాడారు. ఇందులో భాగంగా చురుకైన పిల్లలకి ఉపకార వేతనాన్ని అందిస్తున్నారు. ఇంగ్లీష్, గణితం, సైన్స్ తదితర సబ్జెక్టుల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు. అంతేగాక మురికివాడల్లోని పిల్లలకి విటమిన్ టాబ్లెట్స్ పంచుతూ వారి ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేస్తున్నారు. మధు పండిట్ దాస్ అక్షయపాత్రకే పరిమితం కాలేదు. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ధార్మిక భావాలను వెదజల్లుతున్నారు. భక్తులంటే కేవలం భజనలతో పొద్దుపుచ్చేవారన్న నానుడిని దూరం చేశారు. బెంగళూరు ఇస్కాన్ దేవాలయం ప్రతినిత్యం వేలాది భక్తులతో సందడిగా ఉంటుంది. కులమతాలకి అతీతంగా ఇక్కడ దైవ ప్రార్థనలు నిత్యం జరుగుతుంటాయి. మామూలు రోజుల్లో 7 నుంచి 8 వేల మందికి, శని ఆదివారాల్లో దాదాపు 22,000 మందికి ఇక్కడ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంటుంది. Philosophy of my life is philosophy of Bhagavad Gita. నా జీవన తత్వం భగవద్గీతే. దానిలో పొందుపరచబడ్డ జ్ఞానం శాస్త్రీయమైంది. మనిషి ఎవరు, ఏమిటి అనే విషయాన్ని ఇది చాలా స్పష్టంగా చెప్తుంది. ఇంద్రియాణి పరాణి ఆహు, ఇంద్రియభ్య పరః
మనసస్తు పరహా బుద్ధి. శ్రీకృష్ణ పరమాత్మ బోధనల ప్రకారం మనం అంటే శరీరాలు కాదు. శరీరం మన మూర్తిమత్వంలోని ఓ భాగం మాత్రమే. శరీరం అశాశ్వతమైనది, కానీ ప్రశస్తమైంది ఆత్మయే. Mental body, then it's a physical body. మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ప్రారంభించిన అక్షయ పాత్ర పథకం తరువాత ఇస్కాన్ సంస్థ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే భోజనామృత పథకం. ఈ పథకం ద్వారా ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న రోగులు, వారి బంధువులకు ఆకలి తీర్చి ఆసరాగా నిలబడడమే దీని ముఖ్యోద్దేశం. ఆయన అన్నం పెట్టి ఆదరించడమనే భారతీయ ప్రాచీన విలువకి సరికొత్త అర్థం చెప్పారు. కాలే కడుపుకి తొలుత కావలసింది ఆహారమే తప్ప ఆధ్యాత్మిక బోధనలు కాదు అన్న యథార్థాన్ని ఆచరణలో పెట్టారు. ఓ మహాక్రతువులో ఎందర్నో భాగస్వాముల్ని చేశారు. ఏకోన్ముఖంగా ముందుకి నడిపిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. అన్నార్తుల పాలిటి ఆత్మీయ హస్తమయ్యారు. ఆపన్న నేస్తమయ్యారు. సమున్నత లక్ష్య సాధనకే జీవితాన్ని అంకితం చేశారు. అవిశ్రాంతంగా, అప్రతిహతంగా సరికొత్త లక్ష్యాల వైపు పురోగమిస్తున్నారు. భారతీయ యోగి జీవితానికి నిజమైన అర్థాన్ని చాటారు.